దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. డిసెంబర్ 7 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం హృదయాల్లో నాటబడి రక్షణార్థంగా మార్చండి. మంచి నేలన పడిన విత్తనం ఫలించినట్లు వినేవారి హృదయాలను మంచి నేలగా మార్చమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తెస్సలోనియులకు రాసిన పత్రిక 1 నుండి 5 అధ్యాయములు. 1 అధ్యాయము. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురుచూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. 2వ అధ్యాయము. సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూనూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలననే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ అందు విశేష అపేక్ష గలవారమే దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింపగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకే ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులను రక్షణ పొందుటకై వారిలో
మేము మాటలాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చెను. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగిలిన అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. కాబట్టి మేము మీ వద్దకు రావాలనని ఉంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలనని ఉంటిమి గాని సాతాను మమ్మను అభ్యంతరపరచెను. ఏలియనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. 3వ అధ్యాయము. కాబట్టి ఇక సహింపజాలక ఎథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతని పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ వద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చాను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందుతిమి. ఎలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనిచుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఎలాగూ చెల్లింపగలము. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మల్ని నిరాటంకముగా మీ వద్దకు తీసుకుని వచ్చునుగాక. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమే అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకే మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులు అగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడి ఉన్నారు. అలాగుననే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకుంటే యందు మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాట బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. 5వ అధ్యాయము. సహోదరులారా,
ఆ కాలంలోను గూర్చి ఆ సమయంలోను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చినో అలాగే ప్రభువు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రానమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించి నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారే ఉండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాము. మరియు ఒకరినితో ఒకడు సమాధానముగా ఉండిడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారే ఉండుడి. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనాను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడియందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులకు అందరికీ వందనములు చేయుడి. సహోదరులకు అందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభువు పేరట మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడానికి వందనాలు. సైన్యములకు అధిపతి, రోషము గల దేవానికి వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవానికి వందనాలు, స్తోత్రాలు. మా కొరకు బలి అయిన యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభా. మా కొరకు రక్తము చిందించిన దేవా, కొరడా దెబ్బలు వహించిన దేవా, ముండ్ల కిరీటమును భరించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. బల్లెపు పోటును నాయన భరించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నరుల చేత నిందించబడ్డావు నాయన, ప్రజల చేత తృణీకరించబడ్డావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, మీరు చిందించిన రక్తము ద్వారా మాకు విడుదల తండ్రి నీకు వందనాలు. ఇదే సమయంలో మా ప్రతి అపరాధమును మా పాపమును నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాము అయ్యా. తెలిసి తెలియక చేసిన అపరాధములు దయతో క్షమించండి. మా తలంపులు, ఆలోచనలు, చేతలు, నడతలు, వినికిడి, మాటలు, చూపులు అయ్యా సమస్తమును నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. మా కుటుంబస్తుల పాపములు సైతము అయ్యా మీరు దయతో క్షమించండి నాయన. అయ్యా నాయన నీ గొప్ప విడుదల మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, మహిమా ఘనతకు అర్హుడా తండ్రి, ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు. జ్ఞానమును, తెలివిని, బుద్ధిని ఇచ్చు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. నాయన నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం కొరకు వందనాలు ప్రభా. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అన్నావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అడుగుము జనములను నీకు స్వాస్యంగా ఇస్తానన్నావు, భూదిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నావు. నీ వాగ్దానం కొరకు వందనాలు ప్రభా. నీ దేవుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ కుటుంబం రక్షించబడినాను. వాగ్దానం కొరకు వందనాలు ప్రభా. అయ్యా నాయన మమ్మల్ని తలగానే కానీ తొగ్గా ఉంచినాను, అప్పిచ్చేవారికి కానీ అప్పు చేసేవారుగా ఉంచినాను ప్రభా. అయ్యా తండ్రి నాయన ప్రతి వాగ్దానము నాయన అయ్యా నాయన ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమే ఉన్న దేవుడవు, జీవాహారము నీవే నాయన, నీకే వందనాలయ్యా. గొప్ప దేవుడా నీకే స్తుతులు, స్తోత్రాలు. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మాకు ఇచ్చిన కుటుంబమును బట్టి నీకు వందనాలు, ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మీరు మాకు ఇచ్చిన సమస్తమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. మీరు ఇవ్వందే మాకు ఏది లేదు, రాదు ప్రభా. అయ్యా తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, జ్ఞాపక శక్తిని బట్టి, సమస్తమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. చివరిగా ఇదిగో నీ కృప కొరకు వేడుకుంటున్నాం
వేడుకుంటున్నాం. నీ కృపాసనం ఎద్దకు వచ్చి ఉన్నాం ప్రభా. అయ్యా మాపై మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. అయ్యా నీ కనికరం దిగి వచ్చును గాక ప్రభా తండ్రి. క్రైస్తవులందరిపై నీ కృప కలుగును గాక. ఆత్మ లేని వారికి ఆత్మ కలుగును గాక. దైవజనులందరికీ నీ కృప కలుగును గాక. వాక్శక్తిని అనుగ్రహించి వారు బలముగా నాయన నీ కొరకు వాడబడుదురు గాక. రాకపోకలో నీ కాపుదల ఉండును గాక. వారి కుటుంబాలన్నీ నీ రక్త ప్రోక్షణ ఉంది ఉంచి కాపాడబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. మా భారతదేశ ప్రజలపై నీ కృప కలుగును గాక. అయ్యా మా భారతదేశాన్ని పరిపాలిస్తున్న అయ్యా మంత్రులపై నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక. నీతి న్యాయంలో పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞానములను మీరు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఇంకను సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు నాయన అయ్యా తండ్రి నాయన ఇంకను అపోస్తలను ప్రవక్తలను సువార్తికులను కాపరులను ఉపదేశకులను మీరు లేపండి. రోదన చేయ స్త్రీలను అయ్యా తండ్రి కన్నీటి ప్రార్థన చేయ స్త్రీలను మీరు లేపండి ప్రభా నాయన. మూలికలతో ప్రసవ వేదనతో నాయన నీ సన్నిధిలో అంగలార్చే బిడ్డలను మీరు లేపండి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను మీరు లేవనెత్తండి ప్రభా. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయమని ప్రభా. అయ్యా మా ఎలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనలు కూడా క్షమించి శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని అయ్యా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారానికి ఒప్పుకొని ప్రభు. ఈ కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.